సార్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర. ఈ అల్లు అర్జున్ తొక్కిసలాట, రేవతి చనిపోవడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఈ వివాదం అంతా కూడా చిత్ర పరిశ్రమపై ఒక కక్ష సాధింపు అంటూ ఇక్కడ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్న మాట సార్. ఇప్పటికే బెనిఫిట్ షోస్ కూడా రద్దు చేసేసారు. సో మొదటి వారం 10 రోజుల్లోనే ఈ బెనిఫిట్ షోస్ వల్ల ఆ చిత్రాలకు ఆదాయం వస్తుంది. ఒకవేళ బెనిఫిట్ షోస్ రద్దు చేస్తే చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది అనేసి చాలామంది చిత్ర ప్రముఖులు అభిప్రాయపడుతూ ఉన్నారు సార్. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒక కామెంట్ చేశారు. బెనిఫిట్ షోస్కి మేము ఓకే, దాంతోపాటుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావడం మీద ఒకసారి ఆలోచించాలి అని చెప్పి. వాస్తవంగా మద్రాసు నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా అది విఫలమైంది. హైదరాబాద్లోనే ఇప్పటికీ కేంద్రీకృతమైన పరిస్థితి టాలీవుడ్ అంతా కూడా. సో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ ప్రపోజల్ పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటారు? అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని కాదు కదా. వాస్తవంగా సినిమా పరిశ్రమలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఎక్కువ, అత్యధికం. తెలంగాణ వాళ్ళు చాలా నెగ్లిజిబుల్. అది ఈవెన్ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా పదే ఈ అంశం ముందుకు వచ్చింది. అంటే తెలంగాణ కళాకారులు తక్కువ, ఆఖరికి తెలంగాణ సంస్కృతి, పండుగలు, తెలంగాణ నగరాలు, పట్టణాలు, చరిత్ర కూడా మీకు తెలుగు సినిమాల్లో ఎక్కడా కనిపించదు, చాలా రేర్. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైనాక, రాష్ట్ర విభజన జరిగాక ఇప్పుడు తెలుగు సీరియల్స్, తెలుగులో ఓటీటీ షోలు, సినిమాలలో కూడా తెలంగాణ యాస, భాష మాట్లాడుతున్నారు. మీకు అంతకుముందు ఎక్కడన్నా తెలంగాణ యాస ఉంది అంటే తెలంగాణ యాస పేరిట హైదరాబాద్లో గల్లీలో మాట్లాడేదాన్ని తెలంగాణ యాసగా చూపెట్టేవాళ్ళు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాదే తెలుసు తప్ప బయట తెలియదు. వాళ్ళు ఏంద్రా యాదగిరి, ఎందుకు అదేంది ఇదేంది అని. ఇదేమి నేను తెలంగాణ వాడిని, ఆదిలాబాద్ నుంచి వచ్చినండి, నేను తెలంగాణలో పుట్టి పెరిగిన వాడిని, మొత్తం నా జీవితం అంతా తెలంగాణలో గడిచేది, మరి నా భాష అట్లా లేదే, అదేంది ఏం రవిశంకర్ గట్లా మాట్లాడుతున్నావు అంటాను. నేను అనడం లేదు కదా. కొన్ని పదాలు ప్రతి భాషలోనూ, ఆంధ్రాలో కూడా మీకు ఉత్తరాంధ్రలో కొన్ని పదాలు ఉంటాయి. సో మీకు రాయలసీమలో కొన్ని పదాలు ఉంటాయి. ఆ యాసను మనం గౌరవించాలి, డైలెక్ట్ను. ఆ డైలెక్ట్ పలుకుబడి అంటారు. సో ఇప్పుడు మీకు బేగా అంటారు ఉత్తరాంధ్రలో, తొందరగా తీసుకురా అని. ఇట్లా ఇప్పుడు అగ్గువా అంటారు తెలంగాణలో. అగ్గువా అంటే చీపర్ అని, ఖరీదు తక్కువ అని. సో ఇది అగ్గోదర అంటారు. సో మీకు అంటే ఒక్కొక్క భాష అక్కడ ఉన్న రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మీకు ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తెలంగాణ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మనం అన్ని యాసల్ని, అన్ని భాషలు గౌరవించాలి. కానీ తెలుగు సినిమాలో విలన్లకు సో మాత్రమే ఈ భాష పెట్టేవారు. సో ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చింది. ఈవెన్ తెలుగు సినిమాలలో కూడా ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అన్నారు తప్ప పక్కన హిందూరల్లే. ఇచ్చాపురం దాకపోయారు, ఇచ్చాపురం ఇక్కడ ఎక్కలేదు. హైదరాబాద్కు 3 గంటల దూరంలో హిందూరు ఉంది, నిజామాబాద్, అది ఎక్కడా కనవలేదు. మీరు రంగరాయ మెడికల్ కాలేజ్ హీరోలు కాకినాడ వెళ్ళి చదువుతారు, ఇక్కడ పక్కన ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదవరు. పక్కనే ఉన్నది గాంధీ మెడికల్ కాలేజ్, ఇక్కడ చదివారా మీరు? తెలుగు సినిమా హీరోలు ఎంతమంది గాంధీ మెడికల్ కాలేజ్ చదివారు నాకు చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సినిమా హీరోలు ఎంతమంది చదివారు లెక్కలు చేయను మీరు. ఉస్మానియా యూనివర్సిటీలో, గాంధీ మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో తెలుగు సినిమా హీరోలు ఎంతమంది చదివారు, హీరోయిన్లు ఎంతమంది చదివారు మీరు లెక్కలు తీయండి. ఎక్కడ కనబడదు, చాలా రేర్. ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ గ్రామాలలో ఊగిపోతుంది ఆ టైం. ప్రతి ఆడపడచ్చు తెలంగాణ బతుకమ్మ రోజు తల్లిగారింట్లో ఉంటారు. నేను చాలాసార్లు నా ఉదాహరణ చెప్పాను. నాకు పెళ్ళై 31 ఏళ్ళు అయింది. ఇందులో 26-27 ఏళ్ళు మా మిసెస్ వరంగల్ ఉన్నది. అంత ప్రాధాన్యత పండుగ. మీకు తెలుగు సినిమాలో బతుకమ్మ పండుగ కనబడుతుందా? ఇప్పుడు మీకు ఉత్తరాంధ్రలో పైడితల్లి జాతర జరుగుతుంది, తెలుగు సినిమాలో అది కనబడుతుంది మీకు. కానీ మరి ఇక్కడ సమ్మక్క సారక్క జాతర చాలా గొప్పగా జరుగుతుంది. కానీ పైడితల్లి జాతర చూపెట్టాలి కంపల్సరీగా. ఎందుకంటే ఉత్తరాంధ్ర చాలా గొప్ప కళ, సాహితీ, సంస్కృతుల నివాసం. ఘంటసాల, సుశీల, శ్రీశ్రీ, గురజాడ,
మీకు గిడుగు ఎంత గొప్ప వాళ్ళని ఇచ్చినటువంటి గడ్డ అది ఉత్తరాంధ్ర, మామూలు గడ్డ కాదు అది. సో మీకు ప్రతి ప్రాంతానికి కొంత విశిష్ట చరిత్ర ఉంటుంది, సంస్కృతి ఉంటుంది. అది మీకు రాయలసీమ పైన గోరెటెంకన్న పాట ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుందో చూడండి మీరు. సో అందువల్ల మనకు కానీ ఎక్కడ మీకు బతుకమ్మ పండుగ అసలు ఎక్కడ తెలుగు సినిమాలో కనబడేది? ఎన్ని సినిమాలు కనబడి మీరు చూడండి, ప్రతి సినిమాలో సంక్రాంతి పండుగ ఉంటుంది. సంక్రాంతి మీద అనేక సినిమా పాటలు ఉంటాయి. బతుకమ్మ పైన సినిమా పాటలు చూపెట్టండి, అద్భుతమైన సాహిత్యం బతుకమ్మ పండుగ సాహిత్యం, మామూలు సాహిత్యం కాదు. సో అలాంటి వాదన అప్పటి నుంచి ఉంది. హైదరాబాదులో ఉంటూ తెలంగాణ గడ్డపైన ఉంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ఎంత దూరం ఉంది ఉస్మానియా యూనివర్సిటీకి? 20 కిలోమీటర్గా అన్నపూర్ణ స్టూడియోస్లో ఇన్ని సినిమాలు తీశాను. రాఘవేంద్రరావు సినిమా స్టూడియో, రామానాయుడు స్టూడియో ఎంత దూరం ఉస్మానియా యూనివర్సిటీకి? 20 కిలోమీటర్లు. కానీ మీరు రామానాయుడు స్టూడియోలోనో లేదు మీకు అన్నపూర్ణ స్టూడియోస్లోనో తీసిన ఎన్ని సినిమాల్లో తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయమో, గాంధీ మెడికల్ కాలేజు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా కనబడదా? హీరోయిన్ కరీంనగరో, వరంగలో, మహబూబ్ నగరో. మహబూబ్ నగర్ ఆడపడితే ఎందుకు హీరోయిన్ కాకూడదు తెలుగు సినిమాలో? ఈ ప్రశ్న డెఫినెట్గా వస్తుంది కదా. సో మరి మహబూబ్ నగర్కు హీరోయిన్ ఎందుకు కూడదు? చాలా ఈ క్వశ్చన్లు వచ్చాక అప్పుడు కొంత మొదలైనవి, కొంత అందువల్ల ఈ చర్చ మొదటి నుంచి ఉంది. అందువల్ల ఎక్కడ ఉన్నది అన్నదే కాదు, ఏ భాష, ఏ సంస్కృతి, ఏ ప్రజలు, ఏ ప్రదేశాల్ని సినిమా చూపెడుతోంది. మళ్ళీ తెలుగు సినిమాకు అన్ని ప్రాంతాల్లో కూడా మీకు ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు తెలంగాణ నైజాం ఏరియా అంటారు, తెలంగాణ సినీ పరిభాషలో నైజాం ఏరియాలో కలెక్షన్స్ ఎంత తక్కువ ఉండవు తెలంగాణ సినిమాకు. మరి ఇక్కడ ప్రజలు సినిమా చూసినప్పుడు ఇక్కడ ప్రజల జీవన సంస్కృతులు ఎందుకు సినిమాలో ప్రతిబింబించవు? దీనికి కారణం ఏంటి అని అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలుగు సినిమాను ఒక సాంస్కృతిక దాడిగా తెలంగాణ ఉద్యమం చూపెట్టింది కూడా. సో అందువల్ల ఆ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలను చూపెట్టి ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేయడం అనేది బ్రాండ్ హైదరాబాద్ పైన దాడి. మీరు ఆంధ్రప్రదేశ్ రమ్మడంలో తప్పేమీ లేదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి. విశాఖపట్నం అద్భుతమైన ప్లేస్, విశాఖ చాలా వండర్ఫుల్ సిటీ. నేను కనీసం 30 సార్లు పోవచ్చు విశాఖకు, కాదని ఎవరంటారు? గోదావరి జిల్లాలో పల్లెసీమలు ఎంత అద్భుతంగా ఉంటాయి. సో అందువల్ల రాయలసీమ గ్రామాల్లో ఎందుకు సినిమాలు తీయకూడదు? తప్పనిసరిగా తీయాలి. ఎక్కడికో మీరు ఉక్రెయిన్ పోయి మీకు ఎక్కడికెక్కడికో బెల్జియం పోయి సినిమాలు తీసినప్పుడు, యూకే, లండన్, జపాన్లు, అమెరికాలో తీసినప్పుడు ఎందుకు తీయకూడదు అనంతపురంలో? అందువల్ల సినిమా ఆంధ్రప్రదేశ్కు కూడా వెళ్ళాలి. కానీ ఇది హైదరాబాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనే భావన సరైనది కాదు. ఆ భావన హైదరాబాద్, ఆ మాటకొస్తే మద్రాసు నుంచి కూడా వెంటనే రాలేదు సినిమా. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మీరు 1955లోనో 56లో సినిమా వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. 56 దాకా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడలే కదా. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది 56లో. 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడితే ఎప్పుడు వచ్చింది తెలుగు సినిమా? హైదరాబాద్కు చాలేళ్ళు పట్టింది. అందువల్ల ఒక ప్రాంతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడున్న కంఫర్ట్ జోను, అక్కడ అలవాటు అయిపోయి ఆడ జీవితంలో భాగం అయిపోతారు. ఇప్పుడు మద్రాసులో టీ నగర్ అంటే సినిమా యాక్టర్లు ఉండే ప్రాంతం. మద్రాసుకు టూర్కి వెళ్ళిన వాళ్ళంతా టీ నగర్కి వెళ్ళి తమ అభిమాన హీరోలను ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళేవారు కదా ఆ రోజుల్లో. మేము చిన్నప్పుడు చైల్డ్గా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు, మేము మద్రాసు పోయినవరా పర్యటన టూర్కు వెళ్తాడు, టీ నగర్ తీసుకెళ్ళిండ్రు, శోభన్ బాబు బయటకు వచ్చి కలిసిండు, ఎన్టీ రామారావు కలిసిండు, చూసినాం మేము అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. సో అలా మద్రాసు నుంచి రావటానికి కూడా చాలా పట్టింది, వెంటనే రాలే. తెలుగు తమిళం ఈ రెండు వేరువేరు భాషలు, తెలంగాణ ఆంధ్ర వేరువేరు భాషలు కాదు. అందువల్ల మీకు హైదరాబాదులో ఏదో అన్యాయం అయిపోతుంది, తెలుగు సినీ పరిశ్రమ దాడి జరుగుతుంది అనే ఒక భావన కలిగించే రీతిలో ఈ కాంట్రవర్సీ సమయంలో డిమాండ్ చేయడం అనడం అనేది అభ్యంతరకరం. అది బ్రాండ్ హైదరాబాద్ పైన అటాక్. అది ఇట్ వోంట్ గో వెల్ విత్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రజలు అంగీకరించారు. అందువల్ల ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు ఎన్నో కథలు చెప్తాడు కదా, మాకు తెలుగు ప్రజలు రెండు కళ్ళ లాంటి వాళ్ళు అని. అందువల్ల ఒక కళ్ళు మూసుకొని ఇంకో కళ్ళు తెరవమని అనడం కరెక్ట్ కాదు. రెండు కళ్ళల్లో కూడా మీకు వెలుగు ఉండాలి.
హైదరాబాద్లో సినీ పరిశ్రమ ఉండాలి, వైజాగ్లో ఉండాలి, విజయవాడలో ఉండాలి, రాజమండ్రిలో ఉండాలి, తిరుపతిలో ఉండాలి. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. అంటే మీరు హైదరాబాద్ ఖాళీ చేసి ఆంధ్ర రమ్మంటే తెలుగు సినిమా ఆంధ్ర వాళ్ళ సినిమానా? కాదు కదా. ఇప్పుడు ఈ డిమాండ్ ఏమని మీనింగ్ ఇస్తుంది? తెలుగు సినిమా అంటే తెలంగాణ వాళ్ళ సంబంధం లేదు అని కదా. ఎందుకు రావాలి హైదరాబాద్ నుంచి? ఎందుకు వెళ్ళిపోవాలి? మీరు ఆంధ్రప్రదేశ్ కట్ చేయండి అంటే అర్థం ఏంటి? తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్ సినిమా, తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు అంటే తెలంగాణ కాదా? అంటే తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ అనే భావన ఇవ్వడం కరెక్టా అంటున్నా. మరి పల్లా శ్రీనివాస్ గారు ఏ కాంటెక్స్ట్లో అన్నారో నాకు తెలియదు, ఆయన స్టేట్మెంట్ పూర్తిగా నేను చెప్పలేదు. అందువల్ల ఆయన పైన విమర్శ నేను చేయడం లేదు, ఆయన అన్నాడని విమర్శ చేయడం లేదు. ఏ భావన రాకూడదో చెప్తున్నాను. పల్లా శ్రీనివాస్ విమర్శలో ఈ భావన వచ్చింది అన్నది నా ఆర్గ్యుమెంట్ కాదు. ఏ భావన రాకూడదు, ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ విడిచిపెట్టి వైజాగ్ రావాలి అని అడగడము, మద్రాసు విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ రావాలని అడగడం ఒకే డిమాండ్ కాదు. మద్రాసు అనేది తమిళ రాష్ట్రము, తమిళ భాష, తమిళనాడు. ఇది హైదరాబాద్ అన్న వైజాగ్ అన్న రెండు తెలుగు గడ్డ. మీరు హైదరాబాదును వదిలేసి వైజాగ్ రమ్మని ఎవరైనా అడిగితే తెలుగు సినిమా తెలంగాణకు సంబంధం లేదని చెప్పడమే. అందుకే నేను బిగినింగ్లో ఆ బ్యాక్డ్రాప్ చెప్పింది. ఇప్పటికే తెలంగాణ సమాజంలో తెలుగు సినిమా మా పైన సాంస్కృతిక దాడి, కనీసం మా చరిత్ర, మా సంస్కృతి, మా భావాలు, మా అలవాట్లు, మా కట్టుబాట్లు, మా యాస, మా భాష, మా పండుగలు చూపెట్టదు అనే భావన తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్నది, ఇప్పటికీ సమాజంలో ఉంది. అలాంటిది మీరు ఇప్పుడు హైదరాబాద్కు పోటీగా, ఇప్పుడు ఈ హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అడగడం అంటే హైదరాబాద్ పోటీగా, నార్మల్ టైంలో అడిగితే తప్పేం లేదు, ఏ మాత్రం తప్పలేదు. ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగు సినిమా వైజాగ్ పోవాల్సి ఉండే. ఎందుకంటే ఏ ప్రాంతానికి ఉండే ప్రత్యేకత ఆ ప్రాంతానికి ఉంటుంది కదా. సో మీకు అందమైన పల్లెసీమలు, అందమైన నదులు, బ్రహ్మాండమైనటువంటి బీచ్లు, ఇవన్నీ కూడా తెలంగాణ బీచ్లు లేవు కదా. ఒక బీచ్ సీన్ కావాలంటే నువ్వు మరి భీమిలికో పోవాల్సిందే కదా. ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, హీరోలంతా ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో, కానీ షూటింగ్స్ మాత్రం ఎక్కువ ఆంధ్రాలో జరుగుతాయి. నేను అనేది షూటింగ్లు అంటే వాళ్ళ ఎక్కడ సినిమా కథకు సంబంధించి, ఇప్పుడు సినిమాలో హీరోలు ఇక్కడ ఉన్న యుక్రెయిన్లో పోయి సినిమా నడుస్తారు, మీకు బెల్జియం, లండన్, జపాన్, జర్మనీ చేస్తున్నారు. సో అది ఒక పార్ట్, నేను దానికి కూడా అభ్యంతరం చెప్పడం లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి మీరు తలరిరండి అనే డిమాండ్, బ్రాండ్ హైదరాబాద్ పైన అటాక్. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇలాగే మాట్లాడారు. ఐటీ కంపెనీలు వెళ్ళిపోతే హైదరాబాద్ నుంచి ఏ కంపెనీ వెళ్ళిపోయింది నాకు చెప్పండి? ఐటీ కంపెనీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చారో చెప్పండి? చంద్రబాబు నాయుడు 5 years ఉన్నాడు, జగన్ 5 years ఉన్నాడు కదా. మరి ఎందుకు వెళ్ళాలి ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి? మీకు సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ యూత్ కన్నా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు సీఈఓలుగా, టాప్ పొజిషన్లో. మీరు చూడండి, కావాలంటే మీరు స్టడీ చేయండి. మీకు తెలంగాణ ప్రాంతం వాళ్ళకన్నా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మేనేజీరియల్లో, హయ్యర్ లెవెల్లో ఎక్కువ మంది ఉంటారు కూడా. మరి అయినా ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడికి వెళ్తారు. తెలంగాణ ఆంధ్ర కాదా? మన వాళ్ళు అట్లాంటాలో లేరా? డాలాస్లో లేరా? న్యూజెర్సీలో లేరా మన వాళ్ళు? ఎందుకున్నా న్యూజెర్సీలో అక్కడ మన తెలుగు గడ్డన. అందువల్ల మళ్ళీ చెప్పేది, మీరు హైదరాబాదులో ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ పెడితే హైదరాబాదును వదిలి వైజాగ్ రమ్మనడం. హైదరాబాదులో సినీ పరిశ్రమ ఉండాలి, వైజాగ్లో ఉండాలి, రాజమండ్రిలో ఉండాలి, వరంగల్లో ఉండాలి, అనంతపురంలో ఉండాలి, తిరుపతిలో ఉండాలి. సినీ పరిశ్రమ అంతటా ఉండాలి, సినిమాలు అంతటా తీయాలి, సినిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండండి. రామోజీ ఫిలిం సిటీ లాంటిది మీరు అమరావతిలో కట్టండి, సినిమాలు తీయకుండా ఉంటారా చెప్పండి నాకు? మీరు వైజాగ్లో ఒక అందమైన బ్యూటిఫుల్ రామోజీ ఫిలిం సిటీ లాంటి కట్టండి, మీ సినిమాలు ఆడపోయి తీయరా అండి? ఎందుకు తీయరు? మీరు విదేశీ సినిమాలు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో తీస్తారు కదా, బాలీవుడ్ సినిమాలు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో తీస్తలేరా? అందువల్ల సినిమా వాళ్ళు రావాలంటే రారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వద్దన్నా వస్తారు కదా. సినిమా ఇండస్ట్రీ అదొక బిజినెస్, వ్యాపారం. హైదరాబాదా, చెన్నైయా, జపానా, అమెరికానా కాదు. వ్యాపారం ఎక్కడైనా చేసుకుంటారు. మన వాళ్ళు ఆఫ్రికాలో, ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్ మంచు కొండల్లో, కాశ్మీర్లో తెలుగు కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదా? ఆఫ్రికాలో పెట్టుబడులు పెడతలేరా? అందువల్ల సినీ పరిశ్రమ రావాలి అనడం కాదు, సినీ పరిశ్రమకు ఆంధ్ర రాకూడదని ఎందుకుంటే చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి ముందు. నేను ఉదాహరణ అంతకే, మీకు నిజంగానే సినీ పరిశ్రమ రావాలి అంటే అమరావతి గడ్డ పైన రామోజీ ఫిలిం సిటీ కన్నా గొప్ప స్టూడియో గడ్డని ఎందుకు రారో చూద్దాం. తెలంగాణ వాళ్ళు సినిమా తీయాలని అమరావతి పోయి తీస్తారు,
ఎందుకు తీరు అది వదిలి. అందువల్ల బ్రాండ్ హైదరాబాద్ను అటాక్ చేస్తూ గనక సినీ పరిశ్రమ తరలి వెళ్ళాలి అంటే తప్పు. అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో ఏదో భద్రత లేదు, సినిమా వాళ్లకు హైదరాబాద్లో రక్షణ లేదు అనే మీనింగ్ వచ్చేలా సినీ పరిశ్రమ తరలి మనడం కరెక్ట్ కాదు. అందులో తెలంగాణ ప్రాంతానికి తెలుగు సినిమా సంబంధం లేదు. తెలుగు సినిమా కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అంటే అది ఇంకా అన్యాయం కదా అంట నేను. అంటే తెలంగాణ వాళ్ళని మొత్తాన్ని నువ్వు డిజోన్ చేసుకుంటారా తెలుగు భాషతోని, తెలుగు సంస్కృతితోని? ఇది ఇంకా ప్రమాదకరమైన డిమాండ్ అవుతుంది కదా. అందువల్ల రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కూడా విజ్ఞప్తి, ఈ ధోరణి చాలా ఎక్కువ ఉంది. నేను కూడా చెప్పాను ఇదివరకు, నేను మాట్లాడితే నువ్వు తెలంగాణనివి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు మాట్లాడతావు అంటూ కింద తెలుగుదేశం వాళ్ళు ట్రోలింగ్ చేస్తూనే ఉంటాను రోజు. ఆ రోజు కూడా చెప్పాను, తెలంగాణ వాడిని అయితే మరి చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంది, హైదరాబాద్ లేదా అన్న. పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ ఉంది, హైదరాబాద్ లేదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇల్లేమో ఇక్కడ ఉంటుంది. తెలంగాణలో ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడద్దు అంటాడు. హైదరాబాద్లో ఏదో తెలుగు సినిమా కాదో తలకిందులు అవుతున్నది, వైజాగ్ రమ్మంటారు. అసలు ఈ డిమాండ్ ఏంటి, ఈ ధోరణి ఏంటి? ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు సినిమా రావాలి. తెలుగు సినిమా ఎందుకు బాలీవుడ్ రావాలని కోరుకుంటాను నేను ఆంధ్రప్రదేశ్కు. వై ఓన్లీ తెలుగు ఫిలిం, హిందీ ఫిలిం ఎందుకు రాకూడదు? జపనీస్ ఫిలిం, చైనీస్ ఫిలిం కూడా వైజాగ్లో తీయాలి, జర్మన్, ఫ్రెంచ్ ఫిలిం కూడా తీయాలి, హాలీవుడ్ సినిమాలు తీయాలండి వైజాగ్లో. వై ఓన్లీ తెలుగు సినిమా? మీరు క్రియేట్ చేయండి. హాలీవుడ్ సినిమాలు విశాఖపట్నంలో ఎందుకు తీయకూడదండి? వండర్ఫుల్ సిటీ మీరు విశాఖపట్నం. మీరు విశాఖలో సన్ రైజ్ చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. సన్ రైజ్ చూసినప్పుడు ప్రత్యేకంగా వెళ్తాం మీరు. సన్ రైజ్, సన్సెట్ అంత గొప్ప నగరం కదా అది, అంత అందమైన నగరం కదా, అంత భాషా సంస్కృతులకు పుట్టినిల్లు కదా. నేను ఇంతమంది అందుకే చెప్పాను మీకు ఎంతమంది గొప్ప వాళ్ళు పుట్టారు ఉత్తరాంధ్ర గడ్డ పైన. మీకు శ్రీకాకుళం సాయుధ పోరాటం లాంటి మహత్తర పోరాటాలు, గిరిజన పోరాటాలు జరిగాయి. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం లాంటి పోరాటాలు జరిగాయి. ఆ స్థాయిలో కాకపోవచ్చు కానీ మరి శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం చాలా గొప్ప పోరాటం కదా చరిత్రలో. సో ఇలాంటి చరిత్ర కలిగినటువంటి గడ్డది. నీకు ఇంతమంది కవులు, ఒక్క కవి కాదు కదా, తెలుగు సాహిత్యంలో ఆద్యులైన అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉండే గురజాడ, శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా అక్కడే పుట్టారు కదా. మీరు అంతటి చరిత్ర ఉన్న గడ్డ పైన డెఫినెట్గా సినిమా రావాలి. ఎందుకు హాలీవుడ్ సినిమా రావాలి, టాలీవుడ్ కాదు. నేను అనేది బాలీవుడే కాదు, హాలీవుడ్ రావాలి. మీరు హాలీవుడ్ సినిమాలు కూడా తీయగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. ఎందుకు రావో చూద్దాం. పోటీ హైదరాబాద్తో కాదు, పోటీ ప్రపంచంతో పడండి, పోటీ తెలంగాణతో కాదు.